హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సుజాత సింహాద్రి. సో వాడపల్లి వెంకన్న స్వామి టెంపుల్కి వచ్చా అనమాట. సో ఇప్పుడు 3:30 అవుతుంది. చూసారా రష్? చాలా రష్ ఎక్కువ ఉంది. రష్ చాలా హెవీ ఉంది అన్నమాట. అండ్ మీరు కూడా రండి టెంపుల్కి వాడపల్లి. సో ఇది సెకండ్ వారం అన్నమాట. సో లాస్ట్ టైం వచ్చేటప్పుడు కొంచెం మార్నింగ్ అయిపోవడం లేట్ అయిపోయింది దర్శనం. అందుకని చెప్పి ఈసారి కొంచెం తొందరగా వచ్చేసా. ఖాళీగా ఉంది ఫ్రెండ్స్ ఈ వారం అయితే టెంపుల్. మంచిగా దర్శనం చేసుకోవచ్చు. కొంచెం దర్శనానికి ఫ్రీగా ఉంటుందని ఈ వారం అయితే డ్రెస్ వేసేసుకున్నాను. శ్రీవల్లిది. చాలామంది భక్తులు వస్తున్నారు. వినిపిస్తుందా వాయిస్? ఏడుకొండలవాడ వెంకన్న గోవింద గోవింద గోవింద. వాడపల్లి వెంకన్న స్వామి టెంపుల్. వెంకటేశ్వర స్వామి దగ్గరికి వస్తున్నాం. ఓ మై గాడ్, ఆల్రెడీ అక్కడ స్టార్ట్ చేస్తారు. కనిపిస్తుందా మీకు? స్టార్ట్ చేస్తారు ప్రదక్షిణలు. ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారో చూస్తున్నారా ఎంత లైన్ ఉందో స్వామివారి దగ్గర. ఇది అయితే 1116 రూపాయలు టికెట్ లైన్ అనమాట ప్రదక్షిణానికి. సో నేను సెకండ్ టైం వెళ్ళేటప్పుడు కూడా ప్రదక్షిణానికి అంతే డబ్బులు పెట్టి తీసుకున్నా. ఇది నేను బయటకు వచ్చేసిన తర్వాత స్వామివారి కోసం దీపం లోపల పెట్టనివ్వరు. మనం దీపం ఏదైతే పెడతామో అది బయటకు వచ్చి పెట్టుకోవాలన్నమాట. సో నేను కూడా దండం పెట్టుకున్నాను మంచిగా. అందరూ బాగుండాలి, నేను కూడా బాగుండాలి అనుకో. సో చాలా బాగుంది అండి. చూస్తున్నారు కదా భక్తులు ఎంతమంది. అసలు అక్కడికి వెళ్తే ఎంత ప్రశాంతంగా ఉంటుందని నాకు అప్పుడే అనిపించింది. వాడపల్లి వెంకన్న స్వామి ఎంత మహిమగల స్వామి అంటే భక్తులు ఎక్కడి నుంచి వస్తున్నారో తెలియదండి. అంత ఎక్కువ మంది వస్తున్నారు. కానీ ప్రతి వారం వెళ్ళినప్పుడు అంతా ఒక ఆనందం. ఆయన ఆ స్వామి దగ్గరికి వెళ్ళేటప్పుడు చూస్తున్నారా జనాలు. సో ఆ చుట్టుపక్కల వాతావరణంలో ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు. బట్ ఫోన్లు అయితే మాత్రం పట్టుకెళ్ళనివ్వట్లేదు. సో నేనైతే మాత్రం ఫస్ట్ వీక్ పట్టుకెళ్ళలేదు, సెకండ్ వీక్ అయితే ఫోన్ పట్టుకెళ్ళాను. సో దానివల్ల లోపలికి వెళ్ళి వీడియో తీయడం జరిగింది. చూస్తున్నారా భక్తుల్ని? ఎంతమంది భక్తులండి. తిరుపతిలో ఉన్నంత ఉంది స్వామివారికి, ఎక్కడ ఉన్నా ఆయనే. కానీ వాడపల్లి వెంకన్న స్వామి ఎంతైనా స్పెషల్. సో ఇది నేను గుడి నుంచి బయటకు వచ్చేటప్పుడు భక్తుల్ని తీసే వీడియో అనమాట. సో నేను లైన్లో ఉండేటప్పుడు తీయలేకపోయాను. 7 ప్రదక్షిణాలు చేసేటప్పుడు చాలా రద్దీ ఉంటుంది, అక్కడక్కడ తీసాను నేను. ఇదేంటి అని చూస్తున్నారా? పూతరేకులండి. ఆల్మోస్ట్ మీకు తెలిసిపోయే ఉండుంటుంది. సో ఇది వాడపల్లి గుడికి వెళ్ళేటప్పుడు పక్కన ఆత్రేయపురం ఉందండి, అక్కడ పూతరేకులు ఫేమస్ అనమాట. సో మా చిట్టమ్మకి చాలా చాలా ఇష్టం పూతరేకులు అంటే. తన కోసం స్పెషల్గా నేను కట్టించాను. సో రిటర్న్ మళ్ళీ వందే భారత్కి సేమ్ అదే వందే భారత్కి వెళ్ళి అదే వందే భారత్కి వచ్చేయడం జరుగుతుంది. కానీ జర్నీ అనేది మాత్రం తెలియదండి. చాలా పీస్ఫుల్గా టైం తెలియకుండానే అట్లాగే వెళ్ళేసి అట్లాగే వచ్చేస్తాం. సో గుడికి వెళ్ళి రావడం కదా అలసిపోయినా మంచిగా. కానీ దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు బాగుంది. సెకండ్ టైం వాడపల్లి దర్శనం మంచిగా జరిగింది. ఇది బ్రిడ్జ్ అనమాట, రాజమండ్రి బ్రిడ్జ్. ధవళేశ్వరం బ్రిడ్జ్ చూస్తున్నారా? బ్యాక్ సైడ్ చాలా బాగుంది కదా సీనరీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచిగా జరిగింది. ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే వాడపల్లి సాటర్డే ఎర్లీ మార్నింగ్ మాత్రం వెళ్ళిపోండి.
నైట్ ఈవినింగ్ మధ్యాహ్నం అలా వెళ్ళారనుకోండి, అదే 9 తర్వాత 8 తర్వాత 7 తర్వాత వెళ్ళారనుకోండి, చాలా కష్టపడాలి, అంత రష్ ఉంది జనాలతో. సో మీరు వెళ్ళాలనుకుంటే ఎర్లీ మార్నింగ్ 2 o'clock 1 o'clock అట్లా బయలుదేరిపోయి దర్శనానికి 4 o'clock 3 o'clock ఉన్నట్టు ఉంటేనే ట్రై చేయండి. ఈజీగా ఇప్పుడు టైం మేము వచ్చేసరికి 8 అయింది, బయటకు వచ్చేసరికి అంత టైం అవుతుందన్నమాట. సో డబ్బులు ఎక్కువ అనుకోకుండా 500-600 రూపాయల టికెట్కి అయితే ఒక 2 గంటలు అవుతుంది. మిగతా ఫ్రీ దర్శనం 50 రూపాయల టికెట్ అయితే ఇంకా ఉదయం వెళ్ళి సాయంత్రంకో వస్తారేమో, అంత క్రౌడ్ ఉంది. సో కేర్ఫుల్, ఎవరైనా టెంపుల్కి వెళ్తే జాగ్రత్తగా రండి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. ఇంకా వీలైతే నేను ట్రై చేస్తాను వీడియోస్ తీయడానికి. థ్యాంక్ యూ సో మచ్, అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ లైవ్ అండ్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.